జీవితంలో స్థిరపడటం అంటే డబ్బు, పేరు సంపాదించటం కాదు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా సిద్ధం అవ్వటం. ఎంచుకోండి. ఈ ప్రపంచంలో అందరూ కూడా వారి వారి స్వార్థాన్ని చూసుకుంటారు. ఎప్పటి వరకైతే మన నుండి ఇతరులకు లాభం ఉంటుందో అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది. అన్నింటినీ వదిలేస్తేనే బాగుంటుంది అనే ఆలోచనలు, ఎటూ తేల్చుకోలేని సంఘర్షణలు, అంతే కొన్ని జీవితాలు ఖరీదైన వస్తువులను ఉపయోగించడం గొప్ప కాదు. నిన్నుగా అర్థం చేసుకునే మనుషుల్ని సంపాదించుకోవటం ఎంతో గొప్ప. సంపాదించే తెలివితేటలు ఉన్నవారు పోగొట్టుకున్న దాని గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు. గెలిచి దమ్ము ఉన్నవారు ఓటమి గురించి ఎప్పుడూ కూడా భయపడరు. బలమైన బలహీనతైన మీరు ఆలోచించే విధానంలోనే ఉంటుంది. విశ్వాసంతో ఉండండి, అంతా మంచి జరుగుతుంది. అందరి జీవితాలు ఒకేలా ఉండవు. అన్ని జీవితాలు సుఖంగా ఉండవు. మనమే కొన్ని సందర్భాలలో మనసును కఠినంగా మార్చుకోవాలి. వేదన మనసును తాకితే కన్నీళ్లు సమాధానం చెప్తాయి. కొన్ని సంఘర్షణలలో మన మనసుకు మనమే సర్ది చెప్పుకోవాలి. మనసును అర్థం చేసుకునే వారికి మన రూపంలో పని లేదు. అవసరంతో ప్రేమ చూపించే వారికి మన మనసుతో పని లేదు. మనుషులు ఎప్పుడూ కూడా అబద్ధాలు నమ్మటానికి ఎవరూ ఆలోచించరు, కానీ నిజాన్ని నమ్మటానికి మాత్రం ఎంతో ఆలోచిస్తారు. బాగా ఆలోచించి నిర్ణయించుకున్నాక వదిలేయాలి అన్న ఆలోచన కూడా వద్దు. నీ నిర్ణయాన్ని నువ్వు అమలుపరిచాక పోవడమే నీ మొదటి ఓటమి. దేన్ని వదిలిపెట్టాలో తెలిస్తే దేన్ని పొందాలో అర్థమవుతుంది. అర్థమైందనుకుంటా కాలం కనికరించదు, బాధ దయ చూపదు. ఆశతో కాదు, అన్నింటినీ సిద్ధపడి బ్రతికినప్పుడే మనసు ప్రశాంతంగా, జీవితం సుఖాంతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, సమస్యను ఎదుర్కోవడమే పరిష్కారానికి ప్రారంభమని. నీకు చెడు కాలం వచ్చిందని ఎన్నడూ బాధపడకు. అది రాకపోతే నీ జీవితంలో నీకు నీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళెవరో ఎప్పటికీ తెలియకుండానే పోతుంది. అన్నీ మన మంచికే అనుకుని ప్రశాంతంగా ఉండండి, అంతా మంచి జరుగుతుంది. మీరు ఎప్పుడైనా గోశాలను చూసారా? అక్కడ చాలా ఎక్కువ పీడ ఉంటుంది. అక్కడ మీకు ఒక పురుగు కనిపిస్తుంది. దాన్నే పేడ పురుగు అంటారు. అదేం చేస్తుంది? రోజంతా కూడా ఆ పేడలోనే ఉంటుంది. ఆ పేడని ఒక దుఃఖిస్తూ ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ నున్నప్పుడే ఈ మనుషులు ఒకవేళ ఎవరైనా ఒక పేదవారికి సహాయం చేస్తే, ఎవరైనా బాధపడే ఒక వ్యక్తిని నవ్వేలా చేసి ఉంటే ఆ సంతోషంలో ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతాడు. ఈ జీవితంలో ధనం, స్వర్ణం, సౌకర్యాలు ఇవన్నీ అవసరమైనప్పుడే, కానీ అవి నిజమైన సంపద మాత్రం కావు. కనుక ఆ నిజమైన సంపద ఏంటో మీరే అర్థం చేసుకోండి. ఎదురు దెబ్బలు తగిలినప్పుడే మానసిక స్థితి బలహీనపడుతుంది. ఓర్పుతో, సహనంతో ఆలోచించి చూడు. జీవితం ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. 100 మంది 100 రకాలుగా చెప్తారు. అవన్నీ పట్టించుకుని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ ఏం చెప్తుందో అదే చెయ్యి. ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చేయదు.
ఈ ప్రపంచంలో అమాయకులు ఉన్నన్ని రోజులు తెలివైన వారు మోసం చేస్తూనే ఉంటారు. ఇక ఆ మోసం అనేది మన నమ్మకంతోనే మొదలవుతుంది. సమయం, అలాగే ధనం, వీటిల్లో ఒకటి ప్రకృతి ప్రసాదిస్తుంది. ఇక రెండవది మనం సంపాదించుకోవటం. కానీ విషయం ఏమిటంటే కోల్పోవడం గురించే అయితే రెండింటినీ కూడా ఒకేసారి కోల్పోతాం. సమయం, ఆ సమయాన్ని మీరు లెక్క పెడుతూ కూర్చున్నా కూడా ఆ సమయం కోల్పోయినట్లే. ఎందుకంటే మీరు సమయాన్ని లెక్క పెడుతూ గడిపిన సమయం కూడా మీరు కోల్పోతున్న సమయమే అవుతుంది. ఈ సమయాన్ని ఒక దగ్గరికి తీసుకురావాలని చూడటం కూడా అసాధ్యమైన పని. సమయం విషయాన్ని ఇస్తే కేవలం ఒకటే చేయగలం. మీరు దాన్ని ఉపయోగించుకుంటే మీ జీవితం వృద్ధి చెందుతుంది. ఇక ధనం విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అంటూ ఉంటారు కదా, ధనం సహాయంతో ధనాన్ని సంపాదించుకోవచ్చు అని. ఒకవేళ మీరు ఈ ధనాన్ని జాగ్రత్తగా చూసుకొని సద్వినియోగం చేసుకుంటే కనుక అదే ధనం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇకపోతే సమయం మనకి ఉచితంగా దొరుకుతుంది. అందుకని దాని అర్థం దాన్ని వృధా చేయమని కాదు. వాస్తవానికి సమయం అనేది అత్యంత విలువైనది. దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అది కూడా మిమ్మల్ని అత్యంత విలువైన వారిగా ఖచ్చితంగా మార్చగలదు. అర్థమైందనుకుంటా. విత్తనం మంచిదైతే ఎక్కడ విగిసినా కూడా అది మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే మనిషి యొక్క వ్యక్తిత్వం మంచిదైతే పని కట్టుకుని పొగడవలసిన అవసరం లేదు. గుర్తింపు అనేది దానికంతట అదే వస్తుంది. గుర్తుంచుకోండి.